హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ స్పందన అండ్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ బై స్పందన. లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ నేను ఫుల్ లెంత్ వీడియోస్ చాలా తక్కువ అప్లోడ్ చేస్తాను. బట్ రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికైతే చాలా ట్రై చేస్తున్నా. సో ఇంకా లాస్ట్ వీడియో మీల్ ప్రెప్ వీడియో కదా, ఇంకా ఎవరైనా చూడకపోతే మాత్రం ప్లీజ్ చూసేయండి. అండ్ ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ కూడా చేసేయండి, సో దట్ వేరే వాళ్ళకి కూడా పుష్ అవుతుంది అనమాట. సో ఈరోజు నా వీడియో వచ్చేసి ఏంటంటే ఏ డే ఇన్ మై లైఫ్ వెయిట్ లాస్ ఎడిషన్ అనమాట. సో నేను వెయిట్ లాస్లో ఎలాంటి మంచి ఫుడ్స్ తీసుకుంటాను, అసలు ఏం ఫాలో అవుతాను, రెసిపీస్ ఏం చేసుకుంటా అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. సో యాజ్ సూన్ యాజ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నేనైతే యాపిల్ సైడర్ వెనిగర్ వాటర్ అయితే తీసేసుకుంటా. అయితే నేను యోగా చేస్తా కాబట్టి, సో యోగాకి ముందు మనం ఈ యాపిల్ సైడర్ వెనిగర్ కానీ వాటర్ ఎక్కువ తాగడం వల్ల మొత్తం స్ట్రెచెస్ చేస్తూ ఉంటాం కదా. సో సూర్య నమస్కారాలు కంప్లీట్గా బాడీ అంతా స్ట్రెచ్ అవుతుంది, పొట్ట దగ్గర అంతా పట్టేసుకుంటుంది. కాబట్టి మార్నింగ్ అయితే వాటర్ అయితే ఏం తీసుకోను నేను. జస్ట్ అంటే లేవగానే మనము హాట్ వాటర్ వామ్ వాటర్ తాగుతాం కదా, అదొక్కటే. ఎక్కువ కూడా తాగొద్దు. మనకు అదంతా చేస్తున్నప్పుడు కొంచెం ఏమంటారు, నేను ఆల్రెడీ డైట్ చేస్తున్నా కాబట్టి ఫుడ్ అసలు ఎంటీ స్టొమక్ ఉంటుంది, కొంచెం వామిటింగ్ వచ్చినట్టు ఏదోలాగా అనిపిస్తుంది అనమాట నాకైతే. సో నేను అందుకే ఎక్కువ వాటర్ అయితే తీసుకోవట్లేదు. సో అలా నేను మార్నింగ్ అయితే యోగా ఫినిష్ చేసేసుకున్న తర్వాత యాపిల్ సైడర్ వెనిగర్ వాటర్ అయితే తీసుకుంటాను. మీరు డైట్ చేసే వాళ్ళు కానీ డైట్ చేయని వాళ్ళు కానీ జీరా వాటర్ తీసేసుకోండి. మంచిగా హాట్ వాటర్లో లెమన్ ఇంకా హనీ వేసేసుకొని తీసేసుకోండి. ఇది చాలా మంచిగా పనిచేస్తుంది అండ్ ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. అండ్ ఈ మధ్య చాలామందికి అవేర్నెస్ వచ్చింది. అందరూ ఆమ్లా షార్ట్స్, జింజర్ షార్ట్స్, టర్మరిక్ షార్ట్స్ అని ఇలా చాలా వరకు ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఇంకా డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు అందరైతే బాగా ఫాలో అవుతున్నారు వెయిట్ లాస్ గురించి. మెయిన్గా హెల్త్ బాగుండాలని. సో అలా మీకు ఏది మీకు అవైలబుల్లో ఉంటే మీకున్న దాంట్లోనే మీరు ట్రై చేయడానికైతే చూసుకోండి. మోస్ట్లీ అందరి ఇంట్లో లెమన్ ఉంటుంది, హనీ ఉంటుంది. సో ఈజీగా అవ్వాలంటే మీరు హాట్ వాటర్, కొంచెం వాటర్ పెట్టేసుకొని దాంట్లో లెమన్ ఇంకా హనీ వేసేసుకొని తాగండి. అండ్ ఇంకా చియా సీడ్స్ కూడా ఖచ్చితంగా డైలీ బేసిస్లో ఇంక్లూడ్ అయితే వేసేసుకోండి. డైలీ మార్నింగ్ విత్ బ్రేక్ఫాస్ట్ తీసేసుకోండి. ఎంటీ స్టొమక్ ముందంటే బ్రేక్ఫాస్ట్కి ముందే చియా సీడ్స్ అయితే మొత్తం తాగేసాను అనమాట. సో అలా నేను ఆపిల్ సైడర్ వెనిగర్ వాటర్ తాగేసి ఫ్రెష్ అప్ అయితే వచ్చేసిన. దానికంటే ముందు ఇంట్లో అత్తమ్మ ఉంది కాబట్టి అత్తమ్మ కోసం అయితే ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసేసి ఇడ్లీ పెట్టేసిన. ఇంకా ముందు రోజే నైతే నేను పిల్లల కోసం అని చట్నీ చేసేసిన. ఇంకా అది సో చట్నీ విత్ ఇడ్లీ అయితే అత్తమ్మ తినేసింది. పిల్లలకు కూడా ఇడ్లీ అయితే పెట్టి పంపించేసిన. ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్కి ఇది ఆల్రెడీ మూంగ్ దాల్ పన్నీర్ టిక్కా చేసేసుకున్నా కదా, నేను మీల్ ప్రెప్ వీడియోలో పెట్టిన రెసిపీ. మీకు ఇంకా ఎవరైనా చూడలేదంటే ప్లీజ్ వెళ్ళేసి చూసేయండి. ఈ రెసిపీ అయితే నేను లింక్లో కూడా ఇచ్చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ టిక్కీస్ ఏమైతే అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసినప్పుడు కొంచెం షేప్ అవుట్ అవుతాయి అనమాట. మీరు ఏం ప్రాబ్లం లేదండి, తీసుకొని మళ్ళీ ఇప్పుడు నేను చేస్తున్నలాగానే షేప్స్ ఏమైనా కొంచెం అటు ఇటు అయినా కానీ తీసేసుకొని మంచిగా నీట్గా స్ప్రెడ్ చేసుకొని మీ దగ్గర ఇలాంటి సెరామిక్ ప్యాన్ ఉంటే సెరామిక్ది, నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే నాన్ స్టిక్. ఈ మధ్య స్టెయిన్లెస్ స్టీల్ కూడా చాలా మంచిగా 5 ప్లే అన్నట్టు వస్తున్నాయి కాబట్టి సో కింద ఏం మనకు మాడదు. సో నేను మాత్రం ఈ సెరామిక్ కోటింగ్ది యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా తక్కువ ఆయిల్ వేసినా కూడా ఈజీగా పైకి వచ్చేస్తుంది అనమాట. ఈ ప్యాన్ లింక్ కావాలంటే చాలామంది నన్ను అడిగారు, ఈ ప్యాన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నాకైతే చాలా తందూరికి కానీ ఇలా టిక్కీస్కి కానీ శాండ్విచ్కి కానీ ఇంకా ఆయిల్లెస్ ఆమ్లెట్స్కి నాకు చాలా హెల్ప్ అవుతుంది అసలు. సో అలా తీసేసుకొని జస్ట్ కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి నేనైతే 4 టిక్కీస్ వేసుకున్నా. ఎందుకంటే అత్తమ్మ కూడా టేస్ట్ చేపిద్దాం అనుకున్నా. అసలు 3 days నుంచి తింటున్నా కానీ మా అత్తమ్మకి అసలు ఎప్పుడు నేను టేస్ట్ చేపించలేదు. సో వాళ్ళకి నచ్చదు కదా ఆబ్వియస్లీ, సో అందుకని టేస్ట్ అయితే చేపించలేదు. సో అవైతే ఆల్రెడీ ప్యాన్ మీదకి వచ్చేసి అవి ఫ్రై అయితే చేసుకుంటున్నా. డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రై. చాలా తక్కువ ఆయిల్ వేసుకోవాలి అండ్ కొంచెం ఎక్కువసేపు అది కుక్ అవ్వాలి, ఎందుకంటే అంత పచ్చిది కదా, రాది
నానబెట్టిన పెసర్లే మనం మిక్సీకి వేస్తాం కాబట్టి అంత రా ఉంటుందన్నమాట. సో అది మంచిగా కుక్ అవ్వడానికి టైం తీసుకుంటుంది, కొంచెం అతుక్కుంటుంది. దానంతట అది వచ్చే వరకు మనం దాన్ని డిస్టర్బ్ చేయొద్దు, అట్లనే ఉంచాలి. అదే పైకి వచ్చేస్తుంది అనమాట. చూసిరు కదా ఇట్లా వస్తుంది. నేను సెసమి సీడ్స్ వేసిన కదా, పైన మంచిగా అవన్నీ భలేగా కనిపిస్తున్నాయి. అండ్ మంచి ఎక్కువసేపు మనం ఫ్రై చేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది, క్రంచీగా ఉంటుంది అనమాట. లోపల మాత్రం సాఫ్ట్గానే ఉంటుంది. సో ఇంకా ఈలోపు నేను టంబ్లర్ కూడా ఫిల్ చేసి పెట్టేసుకున్నా. టంబ్లర్ అయితే నిజంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనం కూల్ వాటర్ వేసి పెట్టుకున్నామంటే ఈవినింగ్ వరకు మనకు అసలు చల్లగా అట్లనే ఉంటాయి అన్నమాట. సో మంచిగా టంబ్లర్ కూడా నేను ఫిల్ చేసి పెట్టేసుకున్నా. కాకపోతే ఫిల్లింగ్ ఒకటే ప్రాబ్లము, అయిపోతానే మనం కూల్ వాటర్ తీసేసుకొని ఫిల్ చేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇంకా అట్లనే బాయిల్డ్ ఎగ్స్ కూడా బాయిల్ చేసేసుకున్నా. ఒకటేమో మా అత్తమ్మకి, ఇంకా రెండేమో నాకు. అలాగే నేను టిక్కీస్ తింటున్నా కదా, నాకు అయితే సరిపోతాయి అనమాట. అయితే నాకు తెలిసి చాలామంది చియా సీడ్స్ని ముందు రోజు నైటే నానబెట్టేసుకుంటారు. సో అలా అస్సలు చేయొద్దు. అండ్ ఓట్స్లో కూడా నానబెట్టేసి పెట్టుకుంటారు అనమాట. అసలు 2 అవర్స్ నానితే చాలు. చియా సీడ్స్ ఎక్కువ నాననవసరం లేదు. ఓవర్ నైట్ అంతా వాటర్లో ఉండడం వల్ల మార్నింగ్ అవి నీసువాసన వస్తే కొంచెం బాగా సోక్ అయిపోయి అసలు మనం తాగలేము, చండాలంగా ఉంటాయి అనమాట. నేను మాత్రం చియా సీడ్స్ తాగే వాళ్ళకి ఇది ఒక్కటే సజెస్ట్ చేస్తాను. మీరు ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేసిరనుకో, హ్యాపీగా కిచెన్లోకి ఫాస్ట్గా వెళ్ళేసి చియా సీడ్స్ని మంచిగా 5 grams అట్లా నానబెట్టేసుకోండి. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ నేనైతే నా స్కూప్ అయితే ఒక 5 to 10 grams, 5 to 5 అంతే, 5 to 6, 7 అట్లే ఉంటుంది అనుకుంటా అంతే. అవి మంచిగా ఒక పెద్ద గ్లాస్ ఉంటే ఆ గ్లాస్లో అయితే అవి సోక్ చేసేసుకోండి. మనం లంచ్ ఇప్పుడు ఎట్లా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 10 o'clockకి కాబట్టి నేను 10:30కి నా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నా. 10:30 లోపు అంటే అవి హ్యాపీగా నానితే మినిమం 2 hours నానితే అయితే సరిపోతుంది. ఇది ఒక్కటి మీరు గుర్తు అయితే పెట్టుకోండి. చియా సీడ్స్ చాలా హెల్దీ అండ్ మంచిగా. నాకు ఒక కామెంట్ కూడా వచ్చి ఉండే, బీపీ పేషెంట్స్ తీసేసుకోవచ్చా అని. హ్యాపీగా ఎవరైనా తీసేసుకోండి చియా సీడ్స్కి, అది ఏం లేదు. చియా సీడ్స్ వల్ల ఫైబర్ ఎక్కువ ఉంటుంది, సో దానివల్ల మనము ఆకలి ఎక్కువ వేయదు, మనకి ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది అనమాట. అందుకు చియా సీడ్స్ హెల్ప్ అవుతాయి. అండ్ హార్ట్ ఫంక్షనింగ్ అయినా కూడా చాలా బాగుంటుందంట. సో చియా సీడ్స్ మాత్రం అదే అనమాట. సో ఇక్కడ నేను టిక్కీస్ చూసినా, బాయిల్డ్ ఎగ్స్ అండ్ టిక్కీస్ అయితే తింటున్నా. అయితే నేను మా అత్తమ్మకి అయితే ఇచ్చిన కదా, సో తను అప్పటికే ఇడ్లీ తిన్నది, నాకు వద్దు అన్నదనమాట. సో తినత్తమ్మ ఒక్కటే కదా అనేసి ఇచ్చిన అనమాట. తను ఏమంటుంది, అసలు ఎట్లా తింటున్నావే, ఇదంతా పచ్చి పచ్చిగా ఉంది, నాకైతే అస్సలు నచ్చలేదు అని అన్నదనమాట. నేను మీకు ఆల్రెడీ ముందే చెప్పిన కదా, అది మూంగ్ దాల్ టిక్కీ కాబట్టి కొంచెం మధ్యలో మరీ దోశలాగా క్రిస్పీగా అయితే ఉండదు, కొంచెం లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. అది పచ్చి పచ్చి కాదు, సాఫ్ట్ కుక్ అవుతుంది. ఇప్పుడు మనం ఆవిరికి ఎట్లా కుక్ చేస్తే అట్లా అవుతుందో అట్లా అవుతుంది అనమాట. సో ఇదంతా అందరికీ టేస్ట్ నచ్చకపోవచ్చు, నాలాగా నచ్చేవాళ్ళు వింత వింత పర్సన్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళైతే హ్యాపీగా చేసేసుకోండి మీరు, బాగుంటుంది. సో మెయిన్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఏదైనా తినగలగాలి, తినాలి కూడా, అంతే, తప్పదు. సో అలా మా అత్తమ్మనైతే నన్ను మెచ్చుకుంటుంది, అబ్బా ఇట్లా తింటున్నావే, ఇది ఇంకా నువ్వు అలవాటు చేసుకున్నావు కదా, అందరు తినలేరులే, నువ్వు అట్లా తింటున్నావు అని, చాలామంది అట్లా తినలేరు అని నన్ను మెచ్చుకుంటుంది డైలీ అనమాట. అంటే ఇది ఒక్కటే కాదు, నేను అన్నీ ఫుడ్ అదంతా నేను ఒకప్పుడు చాలా 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 తినేదాన్ని. అవన్నీ గుర్తు చేసుకొని రోజు నాతో అంటుంది, మార్నింగ్ వరకు ఫేస్ బాగుంటుంది, మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి ఫేస్ అంతా ఇగ్గిపోతుంది, ఫేస్ అంతా ఇట్లా చిన్నపోయినట్టుగా అనిపిస్తుంది అని అంటుంది అనమాట నిన్న. సో ఇంట్లో వాళ్ళకి డిఫరెన్స్ తెలిస్తే చాలు, నేను విన్ అయినట్టే కదా అనిపించింది. అవునత్తమ్మ, నాకు అసలు ముందు నేను అంత వెయిట్ లాస్ అవ్వాలని స్టార్ట్ చేసేదాన్ని, ఆపేసేదాన్ని, బట్ ఈసారి మాత్రం అట్లా కాదు, స్ట్రిక్ట్గా చెయ్యాలి. అసలు నన్ను లావు ఉన్నావు అన్న వాళ్ళకి నేను అసలు వెయిట్ తగ్గి నేను చూపించాలి. ఒకటే ఒక కోరిక నాకు, 65కి ఎప్పుడు వస్తానా అని వెయిట్ చేస్తున్నా.
యాహ్! 65కి వస్తే అసలు చాలా హ్యాపీ నేను. దాని తర్వాత మళ్ళీ 60కి రావడానికి ట్రై చేస్తా గానీ, ప్రస్తుతానికైతే నేను ఈ 90 డేస్‌లో 65కి రావాలని ప్లీజ్ గైస్ ఫింగర్స్ క్రాస్ అయితే చేసి పెట్టుకుంటున్నా. చూద్దాము ఎంతవరకు సాధ్యమైతదో. ఈ మధ్యలో గూడా అసలు ఏం ఫెస్టివల్స్ గానీ పెద్ద పెద్ద అంటే లైక్ మన దసరాకి ఇట్లా నాన్ వెజ్ తింటాం కదా! అలాంటి ఏ ఫెస్టివల్స్ లేవు. అండ్ నాకు మెయిన్‌గా ఫంక్షన్స్ గూడా ఏం లేవు. మా ఇంట్లో మా బర్త్‌డేస్, యానివర్సరీస్ అన్నీ అయిపోయినాయి. మా ఖుషీది ఎప్పుడో డిసెంబర్‌లో ఉంటుంది. సో, అంతవరకు మధ్యలో నార్మల్‌గా రాఖీ, వరలక్ష్మి వ్రతము, వినాయక చవితి వస్తున్నాయి కదా! ఇవన్నీ వెజ్‌వే అనమాట. వెజ్‌వి హ్యాపీగా తినొచ్చు. నాన్ వెజ్‌వి అయితే ఏం లేవు. నాన్ వెజ్ అంటే ఇట్లా మటన్, తలకాయ ఇవన్నీ కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, చాలా క్యాలరీస్ తక్కువున్నాయే ఫంక్షన్స్ కానీ ఇవన్నీ ఏమున్నాయి అసలు. చాలా రోజులు అవుతుంది గైస్ నేను బయట ఫుడ్ తినక. లిటరలీ ఒక చీట్ మీల్ తీసుకుందాం అనుకుంటున్నా. బట్ అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందో కూడా అర్థం కావట్లే. అండ్ ఇంకొక విషయం కూడా షేర్ చేసుకోవాలి. చాలా హ్యాపీ విషయం. కాకపోతే అది ఇంకా అవ్వలేదు. అయినప్పుడు షేర్ చేసుకుంటా నేను. యాహ్! సో, చూద్దాము. ఎప్పుడు బయటికెళ్తే ఒక్కసారి అలా రెస్టారెంట్‌కెళ్ళి ఏదైనా మంచిగా తినాలని కోరికగా ఉంది నాకైతే. చూద్దాము. కాకపోతే అట్‌లీస్ట్ 70 ఐ మీన్ 60స్‌లోకి వచ్చినంక అట్‌లీస్ట్ 69కి వచ్చినంక చీట్ మీల్ చేద్దామని అనుకుంటున్నా. అప్పటి వరకు మాత్రం స్ట్రిక్ట్‌గానే చేద్దాం అనుకుంటున్నా. సో, ఇంకా ఈ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. లంచ్‌కి అయితే ఎగ్జాక్ట్‌గా నేను అరౌండ్ 1:30కి అట్లా స్టార్ట్ చేసినా అనమాట. తక్కువ అంటే చాలా తక్కువ ఆయిల్‌తో వెజ్ పులావ్ అయితే చేసేసుకుంటున్నా. అండ్ అత్తమ్మ ఉంది కాబట్టి రోజు నేను సపరేట్‌గా కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటుంటే తనకి సపరేట్, నాకు సపరేట్ అవుతుంది కదా! సో, అందుకనే ఈరోజు ఇలా వెజ్ పులావ్ చేస్తే తనైనా హ్యాపీగా తినేస్తది. తనకు చాలా ఇష్టం ఇట్లాంటి పులావ్స్ కానీ, బిర్యానీస్ కానీ. మెయిన్‌గా నేను బాగా చేస్తా అనేసి అని అంటదనమాట. సో, అందుకనే ఇంకా పన్నీర్ ఉంది కదా! పన్నీర్ ఉన్నాయి, మంచిగా బీన్స్ అన్నీ వెజ్జీస్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా చేసేద్దాం. ఒకటి కాలీఫ్లవర్ లేదనమాట. అదొక్కటి ఉంటే ఇంకా ఫుల్ఫిల్లింగ్ ఉంటుంది. యాక్చువల్‌గా ఆలు ఉంది కాకపోతే నాకు ఆలు ఇష్టం లేదు. కార్బ్స్ ఎక్కువ ఉంటాయి అనేసి. అండ్ కార్బ్స్ ఎక్కువ ఉంటాయని పక్కన పెడితే నాకు ఎందుకో పులావ్‌లలో ఆలు అస్సలు నచ్చదు. ఇలా క్యాప్సికమ్ ఉంటే చాలా టేస్టే చేంజ్ అయిపోతుంది. డెఫినెట్‌గా మీ దగ్గర క్యాప్సికమ్ లేకున్నా తెచ్చుకొని క్యాప్సికమ్‌తో చేసేసుకోండి. అసలు ఫ్లేవరే చాలా చేంజ్ అయిపోతుంది అనమాట. సో, ఇది పులావ్ కాదు, సారీ, వెజ్ దమ్ బిర్యానీ చేసుకున్నా అనమాట. మిక్స్డ్ వెజ్ దమ్ బిర్యానీ. సో, పులావ్‌లో చేద్దాం అనుకున్నా. బట్ ఎప్పుడు పులావ్సే అవుతున్నాయి. అందుకే ఈ దమ్ బిర్యానీ ఇంకా చాలా బాగుంటుంది వెజ్‌లో. సో, అలా మీరు చూసిర్రు కదా! నార్మల్ మన దమ్ బిర్యానీకి ఎట్లా చేస్తామో అట్లనే రైస్ అంతా నానబెట్టేసుకున్న హాఫ్ ఎన్ అవర్ నానబెట్టేసుకొని మంచిగా వాటర్లో హోల్ గరం మసాలా వేసి, సాల్ట్ వేసి, నేనైతే మనం చికెన్ బిర్యానీకి ఎట్లా చేస్తామో సేమ్ అట్లే ప్రాసెస్‌లో మంచిగా పుదీనా, కొత్తిమీర అవన్నీ వేసి రైస్ అయితే మంచిగా బాయిల్ చేసుకున్నాను అనమాట. దాని తర్వాత ఇంకో కడాయి తీసేసుకొని ఆ రైస్ అంతా ఫస్ట్ డ్రైన్ చేసేసిన. మంచిగా ఎక్కువ కుక్ చేయొద్దు రైస్ని. ఒక 70-80% కుక్ చేసేసుకొని మంచిగా వాటర్ అంతా డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. అంటే మీరు రైస్లో కొంచెం ఆయిల్ కూడా వేయండి. మంచిగా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుందన్నమాట. సో, అలా నేను లంచ్ ప్రిపేర్ చేసుకుంటూ మంచిగా నా వర్క్స్ కూడా అక్కడే నిల్చొని ఒక పక్క వంట ఇంకో పక్క ట్యాబ్ పెట్టుకొని సాంగ్స్ వింటూ అయితే నేను లంచ్ చేస్తా. అసలు ఇట్లా సాంగ్స్ వింటూ లంచ్ చేస్తే అసలు నేను నా ఫీల్ ఎక్కడికో పోతుంది అనమాట. నేను అసలు వీడియో తీస్తున్నాను మర్చిపోతున్నానో ఏమో తెలియదు కానీ మంచిగా సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ అలా 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 లంచ్ అయితే నేను ప్రిప్ చేసుకుంటున్నా.
నేను ఆల్రెడీ పన్నీర్ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నా కదా! పన్నీర్ మ్యారినేషన్‌లో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసేసుకొని మ్యారినేట్ చేసేసుకున్నా అనమాట. సో, అందుకే నేనసలు ఎక్కడా గూడా మళ్ళీ ఈ బఠానీ వాటిలలో ఎక్కడా గూడా నేనసలు ఉప్పు, కారం లాంటివి ఏం వేయలేదనమాట. సో, యాక్చువల్‌గా దాంట్లో గూడా వేసేసుకోవాలి. బట్ నేనైతే దాంట్లో గూడా వేయలేదు. సో, ఆల్రెడీ పన్నీర్‌కే ఎక్కువ వేసేసినా కాబట్టి ఇంకా దాంట్లో కూడా అవసరం లేదనమాట. చూసిర్రు కదా ఎంత మంచిగా పర్ఫెక్ట్‌గా దమ్ అయిందో. ఇలా చేసుకొని తింటే అసలు వెయిట్ లాస్‌లో కూడా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. చాలా తక్కువ ఆయిల్ ఏసేసినా మనం ఇంకా కర్రీకి ఆయిల్ ఎంత యూజ్ చేస్తామో దానికంటే చాలా తక్కువ ఆయిల్ ఏసినా అనమాట. మీరే యూజ్ చేయండి. కాకపోతే రైస్ వేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఫ్లేవర్ కోసం 2 స్పూన్స్ అంటే 2 స్పూన్సే ఘీ యాడ్ చేసిన. మీరు అది కూడా ఆయిల్ వేయకుండా ఓన్లీ ఘీతోని మనం సింగిల్‌గా తినాలనుకుంటే మాత్రం చాలా అసలు 2 స్పూన్స్ ఘీతోని కూడా మొత్తం చేసేసుకోవచ్చు. నేను ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినా కదా! సో, అలానే వెయిట్ లాస్ రెసిపీస్ సిరీస్ లాగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. అంటే నేను ఏమేమి తింటున్నానో ప్రతి ఒక్కరు నన్ను రెసిపీస్ అని అడుగుతున్నారు. సో, ఇలా ఒక 1 వీక్ అలా వెడ్నెస్‌డే, మండే టు సండే అట్లా ఏమైనా రెసిపీస్ సిరీస్ లాగా పెడదామని నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమంటారు? మీకు ఈ ఐడియా నచ్చిందా? నచ్చితే మాత్రం నాకు ఒకసారి ఎస్ అని కామెంట్స్‌లో అయితే చెప్పండి. రెసిపీస్ అయితే అనుకుంటున్నా డైలీ 1 రెసిపీ అలా పోస్ట్ చేద్దామనేసి. సో, ఫైనల్‌గా నా వెజ్ పులావ్ కూడా రెడీ అయిపోయింది. మిక్స్డ్ వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా సలాడ్ కింద నేను ఆనియన్స్ మంచిగా రౌండ్గా కట్ చేసుకొని ఉప్పు కారం అయితే వేసేసుకున్నా. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే డైట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కర్డ్ మాత్రం తీసుకోండి. కర్డ్ ఇష్టం లేకపోతే నాకు తెలియదుగా బట్ కర్డ్ తినేవాళ్ళు మాత్రం మంచిగా ఆ కప్పెడు కర్డ్ తినండి. దాంట్లో లైట్గా సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకుంటా నేను. చాలా బాగుంటుంది. ఇంకా ఈ రైస్కి ఈ కర్డ్ ఇంకా చాలా బాగుంటుంది. ఆనియన్స్ కాంబినేషన్తో ఈ కర్డ్ కాంబినేషన్తో టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఈ రెసిపీ నచ్చితే మాత్రం మీరు కూడా డెఫినెట్గా ఒక్కసారైనా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అంతే, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్లో అడిగేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. నెక్స్ట్ టైం వీడియో వేస్తానో నాకు కూడా తెలియదు. మేబీ రెసిపీస్ కానీ స్నాక్స్ కానీ అలా అనుకుంటున్నా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.